దేశపతి గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇటీవల చూస్తా ఉన్నాం. గత సంవత్సరం కానించి విపరీతమైనటువంటి ఎన్‌కౌంటర్‌లు కావచ్చు, ఎదురుకాల్పులు ఇటు అన్నిట్లలో మరణిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా మావోయిస్టులే. ఇప్పటికే వందలాది మంది సంబంధించిన మావోయిస్టులు నేలకొరిగినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కుటుంబ సభ్యులేమో ఇదంతా కూడా బూటకపు ఎన్‌కౌంటర్, ప్రజా సంఘాలు సైతం కూడా బూటకపు ఎన్‌కౌంటర్‌లు చెప్పేసి చెప్తున్నటువంటి ఆ పరిస్థితి. మరో పక్కన కేంద్రం సైతం కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. మార్చి 31 అంటూ డెడ్‌లైన్ పెట్టినటువంటి ఆ ఒక వార్త కనబడుతుంది. సో ఈ 2 రకాలైనటువంటి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇవాళ ఇజ్రాయిల్ ఎట్లాగైతే గాజా మీద ఒక భయంకరమైనటువంటి దాడి చేసి పసిపిల్లలని చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా ఎట్లా చంపేస్తున్నదో ఇవాళ ఛత్తీస్గఢ్ అరణ్యాలలో కూడా భారతీయ జనతా పార్టీ అదే పని చేస్తున్నది. అంటే ఒక హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి యూదుల్ని చంపినట్టుగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను చంపేస్తున్నారు. అంటే అక్కడ చంపుతున్నది మావోయిస్టులను మాత్రమే కాదు, మానవ హక్కుల్ని కూడా చంపేస్తున్నారు. కనీస హక్కులు కూడా లేవన్నమాట. శవాలకు కూడా హక్కు లేవు. రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడితో చెప్తాడు, రావణునికి చాలా గౌరవంగా అంత్యక్రియలు జరగాలి. రావణుడి దగ్గర పోయి నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలనే నేర్చుకో అని చెప్తాడు. ఆ రామాయణ ధర్మాన్ని కూడా వీళ్ళు పాటించరు. ఆ రామాయణ సంస్కారం కూడా వీళ్ళలో లేదు. ఇవాళ ఆయన అక్కడ దుర్మార్గంగా చంపేసి ఫోన్ చేసి ఒక్క రోజులో మీరు రావాలి, లేకుంటే మేము దహనం చేసేస్తామని అంటారు, డిస్పోజ్ చేస్తామంటారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ఎట్లా ఎగిరి వస్తారా? ఎట్లా వస్తారు ఛత్తీస్గఢ్కి ఒక్క రోజులో? ఎంత ఎంత క్షోభ ఉంటుంది ఆ సమయంలో కుటుంబ సభ్యులకి. ఇవాళ మొత్తం రాజకీయ పక్షాలన్నీ ముక్త కంఠంతో అడుగుతున్నాయి, చర్చలు జరపండి. వాళ్ళ డిమాండ్లు ఏమిటో మీరు పరిశీలించండి, సానుకూలంగా పరిష్కరించండి. నేను ఎందుకు చర్చలు జరపరంటే రాజ్యాంగబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పేరుకు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు మాట్లాడతారు. రాజ్యాంగాలు చేతిలో పెట్టినంత మాత్రాన, చేతిలో పట్టుకున్నంత మాత్రాన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కాదు. వాళ్ళు పెడుతున్న డిమాండ్లన్నీ రాజ్యాంగబద్ధమైనవే కదా. వాళ్ళు విస్థాపనకు గురవుతున్నటువంటి వాళ్ళని ఆదుకోమని అంటున్నారు, విస్థాపనకు గురి చేయకమంటున్నారు. ఆ అరణ్యాల్లో జీవిస్తున్న వాళ్ళని అరణ్యాల్లో బతకనివ్వండి అని అడుగుతున్నారు. దానికి చంపేస్తారా? అంటే రేపు ఆ అరణ్యాల్లో ఉండేటువంటి ఆదివాసులకు గురించి మాట్లాడే గొంతు ఉండకూడదు, అట్టడుగు ప్రజలకు సంబంధించినటువంటి రాజకీయాలు ఉండకూడదు. దేశంలో మా దౌర్జన్యాలే ఉండాలి, మా దౌర్జన్య రాజకీయాలే ఉండాలి, మా కార్పొరేట్ రాజకీయాలే ఉండాలి, మా అంబానీ రాజకీయాలే ఉండాలి, మా అదానీ రాజకీయాలే ఉండాలి, వేరే రాజకీయాలు ఉండొద్దు. అదే కదా సారాంశం. అందుకోసమే కదా వాళ్ళ మైనింగ్ కంపెనీలు ప్రకటిస్తున్నాయి, లొంగిపోయిన వాళ్ళను మేము అంబాసిడర్లుగా ప్రకటిస్తామంటున్నది. అంటే అర్థం ఏమిటి? ఎవరి కోసం జరుగుతుంది ఈ మారణకాండ? మైనింగ్ కంపెనీల కోసమే కదా. ఇంతకంటే స్పష్టమైన సాక్ష్యం ఏం కావాలిగా. కనుక ఇప్పటికైనా కానీ చర్చలు చేయండి. మీకు ఇవాళ కాలం కలిసి వస్తుందని మీరు అనుకోవచ్చు. భారతంలో నన్నయ్య అంటాడు, కాలం ఒక్క రీతి సాగబోదు అని. కాలం ఎప్పటికి ఒక్క తీరు ఉండదు, ఇంకో సందర్భం వస్తుంది. ఆ రోజు చరిత్ర మిమ్మల్ని సమాధానం అడుగుతుంది, మీరు జవాబు చెప్పలేరు. చరిత్ర హీనులై మానవ ద్రోహులై మిగిలిపోతారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆ మనుషుల్ని చంపకండి. అమృతకాలం అని చెప్తారు కదా మాట్లాడితే. మనుషుల్ని చంపేస్తే అమృతకాలం అయిందా? మీది మృత పరిపాలన. మీరు చేస్తున్నది అమృత పరిపాలన కాదు. వాళ్ళు అమృతతుల్యులు. బాంబుల వర్షం కురిసినా, బారు ఫిరంగులు మోగినా, ఎత్తిన జెండా దించకోయి అరుణ పతాకకు చేయని పాడినరు, పాడినట్టే బతికినరు. వాళ్ళు నిబద్ధులైన నీ రాజ్యాంగం మీద నీకు నిబద్ధత ఉన్నదా? వాళ్ళు నమ్ముకున్న పోరాటం పట్ల వాళ్ళ నిబద్ధతను చాటారు. నీకుందా నీ రాజ్యాంగం పట్ల? నువ్వు రాజ్యాంగానికి అతీతంగా ఎన్ని చేస్తున్నావు? ఎట్లా కొనుక్కుంటున్నావు? నాయకులను ఎట్లా కొంటున్నావు? ఎట్లా మన కార్పొరేట్ వాళ్ళ కాంట్రాక్టులు ఇవ్వడం కోసం దేశాధినేతలతో బ్రోకరేజీ చేస్తుంటారా మంత్రులు, ప్రభుత్వాలు? ఇంత హీనమైనటువంటి పరిపాలనను సాగిస్తూ ఇది నీ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి, ఇది ఏం ధర్మం? ఎన్కౌంటర్ చేసి కనీసం అంత్యక్రియలకు కూడా అవకాశం ఏం ధర్మం ఇది? ఎక్కడున్నది ఈ ధర్మం? రామాయణంలో ఉందా? భారతంలో ఉందా? హిందూ మతంలో ఉందా ఈ రకమైనటువంటి ధర్మం? చాలా దుర్మార్గం. ఆయన వెంట ఉన్న గార్డులు ఏమైపోయారో తెలియదు. ఆయన పక్కన తుప్పుబడిన తుపాకీ పెట్టినారు, ఆయన దగ్గర ఆయనకు సంబంధించిన సాహిత్యాన్ని పెట్టినారు. ఇది ఎన్కౌంటర్ అని కథలు వెళ్తారు. అది ఏ పార్టీ అయినా, ఏ పాలక వర్గమైనా ఈ విధంగా చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. 30-40 సంవత్సరాలుగా దండకారులు ఉన్నటువంటి మేధావులు కావచ్చు, చాలా మంది ఇప్పటికే లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని. సో ఇక మనం సాధించింది ఏమీ లేదు, సాధించేది కూడా ఏమీ లేదు. అడవిలో ఉండి మనకు కావాల్సింది ఇక ప్రజాక్షేత్రంలోకి వచ్చే మనం తేల్చుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నారు. సో వాళ్ళ పట్ల మీరేం ఎట్లా స్పందిస్తారు? సాధించింది ఏమీ లేదు అనడం ఒక దగాకోరు మాట. సాధించకపోవడం ఏంటి? అసలు మావోయిస్టుల పోరాటం లేకుండా, పోరాట స్ఫూర్తి లేకుండా ఏ ఉద్యమం లేదు. నిన్న మొన్న మనం చేసిన తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ స్ఫూర్తి ఉంది, వాళ్ళు ఇచ్చిన భాష ఉంది.
వాళ్ళు ఏ రకంగా పాటల్ని సృష్టించినారో ఆ వారసత్వాన్ని కొనసాగించినారు అందరూ. మావోయిస్టు పార్టీ కావచ్చు, మావోయిస్టు రాజకీయాలు కావచ్చు, ఆ సాహిత్యం కావచ్చు, ఆ ప్రేరణ లేకుండా దేశపతి శ్రీనివాస్ ఉండేది. అది ఉండేపటికే కదా మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్రని నిర్వహించగలిగాం. చివరికి కేసీఆర్ కూడా అడిగాడు కదా చర్చలు చేయమని. అందరూ వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళే. ఇవాళ ప్రతి కళాకారుడు గోచి గొంగడి వేసుకొని పాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎవరిచ్చారు ఆ సంస్కారాన్ని? అట్టడుగు ప్రజల కోసం మాట్లాడే సంస్కారం ఇచ్చినటువంటి వాళ్ళు. రాజకీయాలంటే వీళ్ళ రాజకీయాలు కూడా ఉంటాయి, పెట్టుబడిదారుల రాజకీయాలు కాదు, ఇది అట్టడుగు ప్రజల రాజకీయాలు కూడా ఉంటాయని నేర్పిన వాళ్ళు. దొరల దగ్గర ఉండే జీతగాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళు. ఇవాళ అడవిలో ఉండేటువంటి ఆ గిరిజనుల గురించి మాట్లాడేటువంటి దిక్కులేడు, వాళ్ళ కోసం కొట్లాడుతున్న వాళ్ళు. కనుక ఏం సాధించకుండా ఎట్లా ఉంటుంది? ఆటవికుల ఆ గిరిజనుల ముఖాల్లో కనిపిస్తున్నటువంటి చైతన్యం వాళ్ళు సాధించారు. ప్రశ్నించే చైతన్యాన్ని ఇవాళ మాలతక్క కొట్లాడుతున్నది కదా, రీపోస్ట్ మార్టం చేయమన్నది కదా, ఈ చైతన్యాన్ని ఎవరిచ్చారు? వాళ్ళు ఇచ్చిన చైతన్యం అది. ప్రశ్నించే చైతన్యం, నిలబడే సత్తా, ఎంత భయంకర యుద్ధరంగంలో అయినా నిలబడి ప్రజల కోసం మరణించేటువంటి త్యాగశీలత వాళ్ళు ఇచ్చిండ్రు. అది ఎక్కడికి పోదు, అది భూమి పొరలలో ఉంటుంది. ఇవాళ కాకుండా ఒకరోజు ఆ విత్తనాలు పోవవి, అవి ఒకరోజు బాంబులై విస్ఫోటిస్తాయి. ఆ రోజు